సార్ సార్ గుడ్ న్యూస్. మీకు శుభం. ఏమిటి బాబు, కూర్చో. థ్యాంక్స్ సార్. డాక్టర్ రాఘవరావు గారిని ఆల్ ఇండియా బెస్ట్ ఈఎన్టీ స్పెషలిస్ట్ మీకు తెలిసే ఉంటుంది. వారు మా నాన్నగారికి చాలా దగ్గర స్నేహితులు. వారు ఈఎన్టీలో సూపర్ స్పెషాలిటీ కోసం వెస్ట్ జర్మనీ వెళ్ళారు. అక్కడే 2 years ఉన్నారు. కమింగ్ సండే వస్తున్నట్టుగా పేపర్లో చూశాను. ఇది తెలిసి రాధ విషయం వారితో కేబుల్లో మాట్లాడాను. ఇండియా రాగానే ఫస్ట్ ఎగ్జామినేషన్ రాధకే చేస్తా అన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే ఏమంటారు? ఏమంటాను బాబు, రాధ విషయంలో నువ్వు నాకంటే ఎక్కువ ఆరాట పడుతున్నావంటే ఏ జన్మలోనూ నువ్వు మాకు ఆత్మబంధువై ఉండాలి. రాధకి మళ్ళీ పునర్జీవితం ప్రసాదిస్తానంటే నాకు అభ్యంతరం ఏముంటుంది బాబు. దేవుడి దయ వల్ల నీ ప్రయత్నం ఫలించి దానికి మళ్ళీ గొంతు వచ్చిందంటే రాధ జీవితం అంతా నిన్ను దైవంలా ఆరాధిస్తుంది. గో హెడ్. ఆమెకు ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ మాట వస్తుందనే నమ్మకం నాకు లేదు. అయితే రాధ జీవితాంతం ఇలా మగదానిగా ఉండిపోవాల్సిందేనా? ఐఎమ్ సారీ సార్, ఐ కాంట్ హెల్ప్. ఆమెకు బలమైన మెంటల్ షాక్ వల్ల గుంతుపోయింది. మందులు వాడినా ఆపరేషన్ చేసినా మళ్ళీ మాట వస్తుందని చెప్పలేం. ఎప్పుడైనా మళ్ళీ అంత బలమైన షాక్ తగిలితే దైవికంగా మాట రావచ్చు. రండి, కాఫీ తీసుకుని వెళ్తారు. నువ్వు మాట్లాడుతున్నా? మాట్లాడుతున్నానా? నాకు మాట వచ్చిందా? అవును రాధా, నీ గొంతు నువ్వు మాట్లాడుతున్నావు. నోరు లేని అమాయకురాలైన నా మనవరాలి జీవితాన్ని సర్వనాశనం చేస్తావా? నీ స్నేహంలో ఇంత నీచత్వం ఉందని, నీ మనస్సింత విషకలుస్తామని ఊహించలేకపోయాను. పశుత్వంతో నా మనవరాలి శీలాన్ని బలి తీసుకున్న నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వను. అమ్మా రాధా, ఆ పిలుపు నీదేనా? ఆ గొంతు నీదేనా తల్లి? ఏది ఇంకొకసారి పిలువమ్మా. ఎన్నేళ్ళైందమ్మా ఈ తీయని పిలుపు విని. నువ్వు ఎన్ని వేల సార్లు పిలిచినా నే 1000 చెవులు చేసుకుని విన్నా తగిలి తీరటమ్మా. పిలువమ్మా, ఒక్కసారి పిలువండి. నన్ను తాకొద్దు. నేనెప్పుడు మల్లెపువ్వు లాంటి దాన్నని, నువ్వు గర్వించే మనవరాన్ని కాదు తాతయ్య. కళంకాన్ని కప్పుకున్న పతితురాన్ని తాతయ్య, పతితురాన్ని. సారీ రాధా, జరిగిందని బాధపడకు.
నేనేదో తుచ్చమైన శారీరక వాంఛతో నేను బలత్కరించాననుకోవద్దు. నిన్ను తొలిసారిగా చూసినప్పుడే నా మనసు నీ వశమైంది. ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని ఆత్మీయత అనుబంధం నన్ను దగ్గరికి చేర్చాయి. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగింది. ఆ ఆశ నిర్ణయంగా మారింది. నా నిర్ణయాన్ని మీ తాతగారు కాదనని నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే నేను ఈ రోజు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లాను. డాక్టర్ గారు చెప్పిన మాటలన్నీ సాహసాన్ని పురుకొల్పాయి. నా ప్రయత్నం ఫలించింది. రాతకు మాట వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. ఎవరేమనుకున్నా సరే ఈ రోజు నుంచి రాత నా భార్య. ఈ కుంకుమ బొట్టే నీకు తాడి. మా ఇద్దరి ఈ కళ్యాణానికి మీరు ఆ భగవంతుడే సాక్షి. రేపే మా అమ్మగారి దగ్గరికి మనందరి ప్రయాణం. మేము ముగ్గురం ఆ ప్రవాహంలో పుట్టుకుపోయాం. దైవవశాత్తు నేను మాత్రం బ్రతికి బయటపడ్డాను. వాళ్ళ కోసం ఎంతో వెతికించాను, కానీ లాభం లేకపోయింది. ఇది మమ్మల్ని దూరం చేయటంతో అలా మేమిద్దరం విడిపోయాం. రాత నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది అనుకున్నాను. జీవితంతో రాజీ పడ్డాను. నేను పెళ్లి చేసుకున్నాను. మన సంసారం ఏ ఒడిదొడుకులు లేకుండా చల్లగా సాగిపోతున్న తరుణంలో ఒకనాడు రాధా, నువ్వు బ్రతికే ఉన్నావా? నువ్వు బ్రతికే ఉన్నావా?